హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తిరిగి ఈ జడ మా అమ్మాయే వేసుకుందండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అబ్బాయి కంట హాయ్ చెప్పు. హాయ్ అండి కాదు, హాయ్ ఫ్రెండ్ వేస్తారంట సండే సండే. వాడికి అక్కడే బాగుందంట, చెయ్యి అడుగు. ఇంకా దాంట్లో అన్నీ వేసుకుని కలిపేసుకున్నాను. ఇంకా అదేనండి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము సినిమాకి వెళ్తున్నాం, కల్కి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళినాక అంతా ఫస్ట్ టైం రావటము. మా అమ్మాయికి కూడా బాగా నచ్చేసింది. అంతా అంటే అన్నారు, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఇదిగోండి, ఇదైతే నాకైతే భయం వేసి నేను ఎక్కనని చెప్పాను. ఇది మేము వచ్చిన కింద అనుకున్నాం, కానీ థర్డ్ ఫ్లోర్ అంట. మా అబ్బాయి చెప్పిందే కరెక్ట్. పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ టైం ఎలా ఉండేది ఫస్ట్ టైం నాకు అవుతున్నాయి. కొంచెం టైలర్ లాగా చూపిస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇదిగోండి ఇలాగా లోపల హాల్ చూసారు కదండి, ఎంత బాగుందో. అలా అయితే చూపిస్తున్నాడు. తను అది మేము కూర్చున్న ఇది చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ బటన్ ఒకటండి. కరెక్ట్ టయానికి వచ్చాము. ఇలా సినిమా మా పిల్లలకు అడుగుతున్నా ఎలా ఉందంటే బాగుందంటుంది మా అమ్మ. అది తీసుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళ చెరో కేక్ అయితే తీసుకున్నారు. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా చెప్పాను కదండి, ఇలా మా అబ్బాయి బయటకు వచ్చినప్పుడు బాగా ఆకలేసిద్ది అనేసి. అయితే ఇంకా డబ్బులు కూడా అలాగే అవుతాయి. ఒక ఫ్యామిలీకి ఒక 5,000 అవుతాయేమో. ఇదేమో దిగాలి. నాకేమో భయం వేస్తుంది. ఒక్క అరగంట లేదు. ఇంకా మా అమ్మాయికి అవి నచ్చినాయి అంట. ఇంకా అన్ని లోపలికైతే వెళ్ళాం కానివ్వండి, అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవాలి. అది స్క్రీన్ మీద ఉంది కదా, దాంట్లో ఎప్పుడైనా అలా వస్తాం కాబట్టి ఇంకా నేను కూడా అలా వద్దు అని ఏమనను. డబ్బుల్ని పట్టి ఇంకా ఖర్చు చేస్తా. అదే కింద తీసుకొచ్చాను. ఇంకా మా ఆయన వచ్చేటప్పుడైతే ఇలా ఆట తలకాయ కూడా కాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా అదైతే నేను 10 కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వచ్చేదా లేదు. ఉప్పు వేయకుండా 2 కూరలు కూడా బాయిల్ చేశాను, మర్చిపోయి. నోట్లో పెట్టుకుంటే ఉంది, సప్పకుంది. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ MRFB ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇదిగోండి, ఇంకా మా అబ్బాయి నిన్న వచ్చాడని చెప్పాను కదా. టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను. మా అమ్మాయికి వాళ్ళ స్కూల్ ఉందిగా, సండే అయినా కూడా స్కూల్స్ ఉంటాయి. మా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలిసిద్దండి. చట్నీ ఉస్మేచే సరా. ఇంకా ఈ కోడిగుడ్డు ఆమ్లెట్, ఇద్దరికి ఆమ్లెట్ తీసుకొచ్చాను. కోడిగుడ్డు ఇంట్లో వేస్తే తినరనేసి బయట నుంచే తెచ్చా. మా అబ్బాయి అసలు తినట్లేదు ఈ మధ్యన. ఇంకా హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి వాడికి ఇలాంటి ఇష్టం అని తెచ్చా. నేను ఇడ్లీ తెచ్చుకున్నా. ఇసే రెడీ అవుతుంది స్కూల్కి వెళ్తానికి. దగ్గరికి ఈ జడ మా అమ్మాయే వేసుకుందండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దోశ నేను ఇదైతే ఈ టాప్లో అయితే హైదరాబాద్లో తీసుకున్నాను. 500 అండి. చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నాము. బాగా నచ్చింది ఇదైతే. ఇలాంటివి నేను 4 తీసుకున్నాను. 3, 4 4, 5 తీసుకున్నాను. అందులో ఒకటేమో నాకు సెట్ అయింది. కరింగే ఇదిగోండి మా అబ్బాయి. హాయ్ బాబా. మా అబ్బాయి కంట బుగ్గలు వచ్చినాయి కదా అంటుంది మా అమ్మాయి. అని వాడు చెప్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ అండి కాదు, హాయ్ ఫ్రెండ్స్. కెమెరాకి హాయ్. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడండి, వాడు వచ్చాడని. సండే పంపించిన అంకుల్ తీసుకురాడుగా. అలా అలవాటు చేయకూడదు. సండే కూడా క్లాస్ ఉంటాయి వాళ్ళకి 15 రోజులకి. సండే కూడా క్లాస్ ఉంటాయి. అవి పూట ఉంటాయి కదా, సి వర్కులు అవి ఉంటాయంట రాసుకునేవి. స్కూల్స్ వేరేగా ఉంటాయి క్లాసులు.
ఇప్పుడు మనం స్కూల్కి ఎలా వెళ్తాము అలాగే క్లాసులు హాఫ్ డే వరకు, హాఫ్ డే కాడి నుంచి వెళ్ళి రాసుకుంటాము, ఆడుకుంటాము అలా. జా ఇగో వాడికి హాస్టల్లో ఆడుకోవడానికి బ్యాట్ తెమ్మన్నా ఉండిద్దిగా, బ్రేక్ ఉండిద్ది వాళ్ళకి. బోల్ రే వాడు 4:30కి ఏమో వస్తావా? స్నాక్స్ ఇస్తారు. ఎక్కువ ఆడుకుంటారు వీళ్ళు. చెప్పు సినిమాకు డాన్సులు కూడా వేస్తారంట సండే సండే. వాడికి అక్కడే బాగుందంట. చెయ్యి అడుగు అడుగు. నేను 15 రోజులకు ఒకసారి తీసుకొస్తా. వారంలో 1-2 సినిమాలంట. ఇంకా డాన్సులు వేస్తారంట ఒక వారము. ఫుడ్ కూడా బాగుంది. వాళ్ళ రూమ్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే. ఒక రూమ్లో వీళ్ళు ఉంటారు కదా, ఒక 8 మంచాలు ఉంటాయి. ఈ పెద్ద రూమ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉండిద్ది. ఎక్కడ చూసావా? యూట్యూబ్లో చూసావా? ఆహా, అలాగా నీలాగే ఉన్నారు పిల్లలందరూ. అంటే వీళ్ళలాగా నీలాగా బాగున్నారు. అంటే ఇది బాగానే ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగున్నారు. అందరు మీ ఏజ్ వాళ్ళే. వెళ్ళండి బేగా. కెత్తమే జాతా 11కి వచ్చేసి दूध रख पीता हो दोपहर क्या पकाना? ఇంకా నేనైతే మధ్యాహ్నం కోసం ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా మా అబ్బాయిని అడిగితే ఏమీ వద్దన్నాడు. ఇంకా సర్లే అనేసి నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. ముందు అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 4 కోడిగుడ్లు అయితే పలగొట్టేసుకున్నానండి. అది కొంచెం ఉడికినాక ఇలా కలిపేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉండేది కదా, అదైతే కొంచెం సగం వేసుకున్నాను. అది కూడా వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నానండి. కొంచెం ధనియాల పొడి ఇంకా ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకున్నాను. 4 కోడిగుడ్లు అయితే వేసానండి. ఇంకా సరిపోయినంత అన్నం వేసుకున్నాను. దాంట్లో తగినంత కారం అయితే వేసుకున్నానండి. అన్నం అయితే నేను అప్పుడే వండాను, కాకపోతే కొంచెం పొలపొలాడుతూ వండుకోవాలి అన్నం అనేది. ఇంకా అప్పుడే బాగా వచ్చింది ఇలాగా పొలపొలాడుతా. ఇంకా దాంట్లో అన్నీ వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా అదేనండి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము సినిమాకి వెళ్తున్నాం కల్కి. లేట్ అయిద్దో లేకపోతే ఏమైందో తెలియదుగా, చాలా టైం అయింది. ఇంకా రెడీ అవుతున్నారు. ఇప్పుడే అన్నాలు అవి తినేశారు. అయింది అనుకున్నాము. మరి సినిమా మొదలైద్దో ఏమో చూడాలి. అయిపోయింది ఆలస్యతానా. ఇంకా బయలుదేరామండి. ఇంకా లేట్ అయిపోద్దని ఆటో అయితే ఎక్కాము. అంటే మా ఇంటికి దగ్గరే ఫోనెక్స్ అనేది కొత్తగా కట్టారు. అంత మాల్ లాగా ఉండిద్ది. అంటే అన్నీ ఉంటాయి అందులో. సినిమా హాల్ కానీ బట్టలు కానీ అన్నీ ఉంటాయి. బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళినాక అంతా వీడియో అయితే తీస్తాను. నేను అక్కడ వాయిస్ ఏమీ ఇవ్వలేదు, మీరే చూడండి. అంత బాగుందండి. ఇంకా మేము అందులో టికెట్లు అయితే బుక్ చేశారు మా ఆయన రాత్రి అయితే. ఇంకా సినిమా కూడా బాగుందండి, చాలా బాగా నచ్చింది మా పిల్లలందరికీ. 3G అయితే ఫస్ట్ టైం మేము ట్రై 3G గ్లాస్ అనేది ఫస్ట్ టైం నేను చూస్తుంది. అంటే మా అబ్బాయి ఇప్పటికి 2 సార్లు చూసాడంట. ఆ వీడియో అయితే కంటిన్యూ అయితే నేను ఇక్కడ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. ఇంకా మీరు నేను అలాగే వీడియో అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. మేము రావటం ఫస్ట్ టైం అండి. ఇది ఎప్పుడో ఉంది, ఒక 6-7 నెలల నుంచి ఉందంట. మా అబ్బాయి అయితే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు. ఇంకా మేమైతే ఫస్ట్ టైం రావటము. మా అమ్మాయికి కూడా బాగా నచ్చేసింది. అంతా అంటే అన్నీ కొత్తగా ఒకే మాల్లో అన్నీ అయితే ఉంటాయండి. ఇంకా నేను నిదానంగా వీడియో అయితే తీసుకుంటున్నాను. మా పిల్లలు ఏమో ఇది ఎక్కుదాం అంటారు, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఇదిగోండి ఇదైతే నాకైతే భయం వేసి నేను ఎక్కనని చెప్పాను. వచ్చేటప్పుడు ఎలా
అయితే ఇంకా మా అబ్బాయి వచ్చాడు కాబట్టి మాకు అంతగా ఎత్తుకునే పని లేకుండా బార్కి అయితే వెళ్ళిపోతున్నాము. వాడికి తెలుసంట మూవీ సినిమా అది ఎక్కడ ఉండిద్ది అనేసి. ఇంకా నేను ఎక్కనని చెప్పి లిఫ్ట్ కాడికి అయితే వచ్చాము, లిఫ్ట్ ఎక్కుదామనేసి. మా అబ్బాయి ముందే చెప్పాడు లిఫ్ట్ ఎక్కినప్పుడే ఏంటి 3వ నెంబర్ పైన వెళ్ళాలి మనం అనేసి. ఇంకా వీళ్ళందరూ దిగుతున్నారు కదా, ఇదేనేమో మూవీది అనేసి దిగాము. దిగితే ఇక్కడ కాదండి మీ టికెట్లు పైన అని చెప్పారు. అంటే ఇది కూడా అదే మూవీకే, ఒకటే కాకపోతే 2 టికెట్లు అనేది ఉన్నాయి. ఇంకా మళ్ళీ మేమైతే పైకి అయితే వెళ్తున్నామండి. ఇంకా అన్నీ ఉంటాయండి ఇక్కడ పిల్లలు ఆడుకునేవి. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి అయితే ఒకటే మా అబ్బాయి చేతులు ఆడుతూ ఉంటాడు. అలా ఆడమాక పొద్దుగూకులని నేను అరుస్తున్నాను. ఇది మేము వచ్చిన కింద అనుకున్నాం కానీ అంటే మా అబ్బాయి చెప్పిందే కరెక్ట్. ఇంకా మనం బయట నుంచి ఏమన్నా స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటామనేసి వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లు అయితే చెక్ చేస్తున్నారండి. ఏం లేవు అదే ఒకటి లేవాలి. ఒకళ్ళు ఎక్కాళ్ళు एक लेगे तो अभी हैंड बैग में डालता वीडियो का ఇదిగోండి ఆ ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడైతే పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకోసారి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీస్తానండి, ఇప్పుడైతే టైం ఉండదు. అవే బాగా ఇంగలే పైసే 5000 రాహలో. ఫస్ట్ టైం ఎలా ఉండేది నువ్వు ఫస్ట్ టైం నాకు మా అబ్బాయి ఇంకైతే బాగా సెకండ్ టైం ఫస్ట్ టైం ఇంకా ఎంట్రీయే చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా లోపల కూడా సినిమా హాల్ కూడా అంతే బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి చిన్న చిన్న టీవీ లాగా అదిగోండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి, కొంచెం టైలర్ లాగా చూపిస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇదిగోండి ఇలాగా డబ్బులు కూడా అలాగే బాగానే అనిపించినాయి అండి. టికెట్ వచ్చేసి ఒక్కొక్కటి 400 చిల్లర ఎంతో పడింది. ఇంకా ఈ రేంజ్లో సినిమా హాల్ ఉంటే ఇంకా అంత టికెట్ అయితే ఉండిద్ది కదండి. ఇక్కడ మా అమ్మాయి చూసారు కదా ఎలా కూర్చుని ఫోజులు ఇస్తుందో. జబ్ దేఖింగే ఆతేనా జబ్ దేఖింగే. ఇంకా లోపల హాల్ చూసారు కదండి ఎంత బాగుందో, ఆ లైట్లు కానీ ఎంత బాగుంది. ఎక్కువ కుర్చీలు కూడా లేవు, ఇలాగా చైర్స్ అంటే ఎక్కువ సీట్లు అంటారేమో, ఎక్కువ కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. కానీ చాలా బాగా అనిపించింది, బాగుంది హాల్ అయితే. అయితే మేమైతే కూర్చున్న వాటి మీద అయితే నెంబర్స్ ఏం లేవండి, మామూలుగా కూర్చున్నాము, ఎవరైనా వచ్చినప్పుడు లెగుద్దాంలే అన్నట్టుగా. ఇంకా ఆ చివరి కూర్చున్నారు చూసారా, అది మా ప్లేస్. ఇంకా ఒకళ్ళు వచ్చి చెప్పినాక ఈ చైర్స్ వాళ్ళు వచ్చినాక మేమైతే ఆ చివరికి అయితే వెళ్ళాము. మా అబ్బాయి ఇటు కాదేమమ్మా అట్టేమో అంటున్నాడు. సరేలే మనకు తెలియదు కదా, దీని మీద నెంబర్స్ కూడా ఏం లేవు, ఇంకా వాళ్ళు వచ్చినాక మారదాంలే అన్నట్టుగా కూర్చున్నాము. ఇంకా మేము కూర్చున్న చైర్స్ వాళ్ళైతే వచ్చినాకైతే మేమైతే ఆ చివరి వెళ్ళామండి. ఇంకా మా అబ్బాయి అయితే చూపిస్తున్నాడు తను అది మేము కూర్చున్న అది చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ బటన్ ఒకటి ఉంది, అది నొక్కంగానే ఇలా సోఫా లాగా మారిపోతుంది, అది చూపిస్తున్నాడు మా అబ్బాయి మాకైతే. ఇంకా సినిమా అయితే మొదలైందండి, కరెక్ట్ టయానికి వచ్చాము. ఇలా సినిమా మా పిల్లలకు అడుగుతున్నా ఎలా ఉందంటే బాగుందంటుంది మా అమ్మాయికి, బాగా ఎంజాయ్ చేసిందంట, నాకు బాగా అనిపించిందండి. ఇంకా ఇంటర్వెల్కి అయితే బయటకు వచ్చాము, ఇంకా ఏమన్నా తీసుకుందామనేసి. మా అబ్బాయికి ఇంట్లో ఉంటే అన్నం ఆకలేదండి, ఇలా బయటకు వచ్చినప్పుడల్లా ఇలాంటివన్నీ ఆకలేస్తూ ఉండిద్ది. వచ్చిన కాసేపటికే నేను వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటాను ఆకలేస్తుంది అని అన్నాడు మా అబ్బాయి. ఇప్పుడు వద్దు ఇంటర్వెల్ వెళ్దాంలే అనేసి ఇంటర్వెల్కి అయితే బయటకు వచ్చామండి. ఇంకా అక్కడ అన్నీ ఆ బోర్డు మీద చూసి తీసుకోవాల్సి అనుకుంటా, స్క్రీన్ మీద మనకేమో అంతగా తెలియదు. ఇంకే చూసినా కూడా రేట్లు బాగానే ఉన్నాయి, 300, 250, 200 అలా ఉన్నాయి.
అబ్బో చాలా రేట్ ఉందిలే అనేసి నేను ఇంకా కేక్లు పాప్కార్న్ ఉంది అవి తీసుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు చెరో కేక్ అయితే తీసుకున్నారు ఇద్దరు, మా అబ్బాయి కూడా, మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి. ఇంకా నేను ఒక పాప్కార్న్ ఒకటి తీసుకున్నాను. మా అమ్మాయి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఒకటి తీసుకుందండి. ఇంకా అదైతే చైర్స్ కాడికే వస్తుందంట మనం ఆర్డర్ ఇచ్చినట్టుగా. ఇంకా వాళ్ళేదో అడుగుతున్నారు, మనకైతే అర్థమవుతుంది. ఇంకా ఆ టికెట్లుది నెంబర్ ఉంటే అది చూపించాను. ఇంకా సినిమా అయితే అయిపోయిందండి, అందరం అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా చెప్పాను కదండి, ఇలా మా అబ్బాయి బయటకు వచ్చినప్పుడు బాగా ఆకలేసిద్ది అనేసి. ఇంకా ఇక్కడ ఇది అడుగుతున్నాడు, ఇదేంటి రుమాల్ రోటీయో అది ఉంది కదా, అది అడిగాడు. ఇంకా వద్దులే, అదే తింటూనే ఉంటారు కదా, కేఎఫ్సీ తిందాం అనేసి అన్నాను. ఇంకా అదైతే చూస్తున్నాము ఎక్కడుందా ఏంటనేసి. ఇలా ఉన్నాయండి, చాలానే ఉన్నాయి, దేనికి దానికి వేరేగానే ఉన్నాయి అన్నీ ఒక దాంట్లో కాకుండా. ఇంకా కేఎఫ్సీ ఒకవైపు, ఇంకా పిజ్జా ఒకవైపు అలా ఉన్నాయి. చూసారు కదా అందరూ ఎలా కూర్చున్నారు, చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు అందరూ. కాకపోతే ఇంకా డబ్బులు కూడా అలాగే అవుతాయి, ఒక ఫ్యామిలీకి ఒక 5,000 అవుతాయేమో. ఇదేమో దిగాలి, నాకేమో భయం వేస్తుంది. ఒక్క అరగంట దాకా అక్కడే ఆడాము కాసేపు. నేను రానంటాం, అక్కడ దాకా వెళ్తాం, వెనక్కి రావటము. ఇంకా మా పిల్లలేమో నేను ఉన్నాగమ్మా ఏం భయం నీకు అనేసి మా అబ్బాయి అయితే తీసుకెళ్ళాడండి. ఇంకా ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది, దాని తర్వాత ఒకసారి ఎక్కినాక ఇంకా అలాగే 3 సార్లు ఎక్కాలి. ఇంకా నాకైతే ఒక్కసారి ఫస్ట్లో భయం వేసింది, తర్వాత భయం వేయలేదు. ఇంకా మా అమ్మాయికి అవి నచ్చినాయి అంట. ఇంకా అన్నీ ఉన్నాయండి, అన్నీ జ్యువెలరీ కానీ అన్నీ ఉన్నాయి. ఇలా చెవులకి గాజులు కానీ బట్టలు కానీ చాలానే ఉన్నాయి. మేము లోపలికైతే ఏమి వెళ్ళలేదు, ఇంకా బయట నుంచి ఇలా వీడియో తీసుకుంటే వెళ్తున్నాను. మా అమ్మాయి అక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసి అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఇప్పి అంటుంది. ఇంకా తనకేమో అర్థం అవ్వట్లేదు, చాలా రేట్లు అయితే బాగానే ఉంటాయి అంటే నేను అడగలేదు, నేను విన్నాను ఇక్కడ రేట్లు బాగానే ఉంటాయి అనేసి. డీమార్ట్లో అయితే అన్ని రేట్లో దొరుకుతాయి, ఇక్కడ అలా కాదండి, ఇక్కడ వీళ్ళు రీల్స్ చేస్తున్నారు. ఇంకా రీల్స్ చేసే వాళ్ళు కూడా బాగానే ఉండిద్ది ఇక్కడ. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే. ఇంకా ఆదివారం కాబట్టి చాలా బిజీగా ఉంది, ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా. ఇంకా ఇందులోకి అయితే వెళ్ళాము కేఎఫ్సీ తీసుకుందామనేసి. లోపలికైతే వెళ్ళాము కానీ అండి, అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవాలి, అది స్క్రీన్ మీద ఉంది కదా, దాంట్లో ఆర్డర్ చేయాలంట. ఏదో నొక్కాలి బటన్స్ అయ్యి, మాకైతే రాదు కాబట్టి అందులోంచి కూడా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు అయితే అందులోనే ఇంకోటి ఉంది, ఇక్కడైతే వెళ్ళి మనం మామూలుగా ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవచ్చు. అక్కడ మనుషుల్ని అడిగి తెచ్చుకోవచ్చు, ఉన్నారు అక్కడైతే ఆ మిషన్లో మనకేం తెలిసిద్ది. ఇంకా సరే అనేసి కేఎఫ్సీ ఇది బకెట్ ఉండేది కదా, అదైతే తీసుకున్నాము. 530 రూపాయలు ఏమో తీసుకున్నాడు. 5 పీసులు అయితే వచ్చినాయండి. ఇంకా పిల్లలు ఇలా వచ్చినప్పుడు ఇలా బయట తినాలంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా నేను కూడా ఇంకా ఎప్పుడైనా అలా వస్తాం కాబట్టి ఇంకా నేను కూడా అలా వద్దు అని ఏమనను, డబ్బుల్ని బట్టి ఇంకా ఖర్చు చేస్తా, అదే తీసుకుంటాను డబ్బుల్ని బట్టి. వెళ్ళి బాగా అయితే ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే. ఇంకా నేను పొద్దునైతే ఏమి వండలేదు కదండి, ఎగ్ రైస్ చేసుకుని తినేసి వెళ్ళాము. ఇంకా మా ఆయన అయితే, నేను వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాను, ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు అయితే ఇలా ఆట తలకాయ కూడా కాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా అదైతే నేను 10 కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టాను, పసుపు ఉల్లిపాయ వేసి. అయితే ఉప్పు వేయటం మర్చిపోయానండి, రెండిట్లో కూడా ఉప్పు వేయలేదు. ఇంకా నేను ఇక్కడ అల్లం, చిన్నులపాయలు, లవంగా మసాలా వేసి ఉంది ఫ్రిడ్జ్లో, ఇంకా ఆ మసాలా వేసాను. ధనియాల పొడి వేసుకున్నాను, 2 గ్లాసులు వాటర్, కారము, తగినంత నూనె, ఉప్పు వేసుకున్నాను. ఇంకా ఇది నేను నా స్టైల్లో అలాగే చేస్తానండి. మిరియాలు కూడా వేసుకోవచ్చు, మా ఇంట్లో ఘాటు తక్కువ తింటారు కాబట్టి మిరియాలు వేయలేదు. ఇంకా అది చికెన్ ఇలా బాయిల్ చేసినప్పుడు మా పిల్లలు ఇష్టంగా తింటారండి. నేను అయ్యే పీసులు తీసి ఇంకా మసాలా అయితే వేసాను, అంటే ఫ్రై చేద్దామనేసి. ఫ్రై అంటే మరీ అంత రోస్ట్గా కాకుండా కొంచెం మెత్తగానే చేస్తాను, కర్రీ లాగా, అంటే నీళ్ళు లేకుండా మామూలుగా ఫ్రైలా చేస్తాను. ఇంకా చికెన్ అయితే తీసాను, మా అబ్బాయికి ఇచ్చి వచ్చాను. ఇంకా మా అబ్బాయికి, మా అత్తయ్యకి. ఇందా బాయిల్ చేసిన చికెన్ తీసుకొచ్చాను కదండి, అందులో ఉప్పు వేయలేదు. ఉప్పు వేయకుండా 2 కూరలు కూడా బాయిల్ చేశాను మర్చిపోయి. రోట్లో పెట్టుకుంటే ఉంది, సప్పగా ఉంది. మళ్ళీ అందుకని తీసుకెళ్ళి మళ్ళీ మసాలా అది వేసుకొని ఫ్రై చేశాను.